Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం ఇంటిగ్రేషన్ సింపుల్గా ఎలా చేయాలి, ఎస్పెషల్లీ లైన్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలని చూద్దాము. సో వాటికి వితౌట్ ఫార్ములాస్ నేను చెప్తాను, ఫార్ములాస్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది. సో దాంట్లో మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెక్టర్ క్యాలిక్యులస్ బీటెక్ వాళ్ళకి అయితే ఇలా ఉంటుంది. 2x మైనస్ వై ప్లస్ 1 డిఎక్స్ అంటాడు. వై కాన్స్టెంట్ గా పెట్టుకోండి అంటాడు. అంటే వైని ఇంటిగ్రేట్ చేయకుండా ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేయండి. అలానే ఇంటిగ్రల్ వై డివై అని ఉంది. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఒక టర్మ్ లో ఎక్స్ ఉందా లేదా చూడండి. ఎక్స్ ఉంటే ఎక్స్ పవర్ ఇంక్రీజ్ చేయండి. అంటే పవర్ లో 1 ఉంది, 2x²/2. ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ రాసేయండి. xy ఇక్కడ ఎక్స్ లేదు, ఎక్స్ రాయండి. విత్ రెస్పెక్ట్ టు వై ఇంటిగ్రేట్ చేస్తున్నారు. వై ఉందా లేదా చూడండి. వై ఉంది, వై పవర్ ఇంక్రీజ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్ డిఈలో వచ్చే సిచ్యువేషన్ లైన్ ఇంటిగ్రల్ కి. అర్థమైందా ఇంటిగ్రేషన్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తున్నాను అనుకుందాం. ఇంటిగ్రల్ x² - 3x + 1 dx. ఏం చేయాలంటే మీరు ఇంటిగ్రల్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. డిఎక్స్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినప్పుడు టర్మ్ లో ఎక్స్ ఉందా లేదా చూడండి. ఎక్స్ ఉంది, ఉంటే ఎక్స్ పవర్ ఇంక్రీజ్ చేయండి. x³/3. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ పవర్ ఇంక్రీజ్ చేయండి. ఎక్స్ లేదు, ఇక్కడ ఎక్స్ రాయండి. సో కొన్ని సందర్భాల్లో మీకు ఇలా వస్తుంటాయి. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటారు. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అన్నప్పుడు కంపల్సరీ మీకు ఫార్ములా తెలియాలి, లాగ్ సైన్ ఎక్స్. అలా ఫార్ములా తెలిస్తేనే కొన్ని సందర్భాల్లో చేయగలుగుతాం. ఇక్కడ ఫార్ములా తెలియకపోయినా చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎక్కువ ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామా వై చేస్తున్నామా చూడాలంతే. దాన్ని బట్టి మనం ప్రాబ్లం చేసుకుంటా వెళ్ళాలి. సో కొన్ని సిచ్యువేషన్లో ఇలా ఉంటుంది. ఇంటిగ్రల్ x + y dx ఎవాల్యుయేట్ చేయమంటాడు. y అంటే x² అని ఇచ్చుంటాడు. అంటే y ప్లేస్లో x² పెట్టుకొని ఇంటిగ్రేషన్ చేయాలి. సో y ప్లేస్లో x² పెట్టుకున్నామంటే ఇలా వస్తుందా? సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ నేను చెప్పినట్టే. ఎక్స్ ఉంది, ఎక్స్ పవర్ ఇంక్రీజ్ చేయండి. x పవర్ 1 అంటే x²/2. ఇక్కడ x² ఉంది, x³/3. సో వీటిని చేయడానికి మనం ఇబ్బంది పడుతుంటాం. ఎస్పెషలీ మాకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కొన్నైనా తెలిస్తే మేము ఈజీగా చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలియాలి. మనం రిపీటెడ్గా యూజ్ చేసే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇవి. రిపీటెడ్గా ఇంటిగ్రల్ x⁴n అంటే ఇదేం చెప్తుంది అంటే నేను చెప్పినట్టు ఇంటిగ్రేషన్ ఇంక్రీజెస్ ద పవర్. ఇంటిగ్రల్ 1/x log x. ఇంటిగ్రేషన్లో log x లేదు ఫార్ములా, యూవి అప్లై చేయాలి. ఇంటిగ్రల్ e⁴x మారదు. ఇంటిగ్రల్ a⁴x. ఇంటిగ్రల్ సైన్కి మైనస్ వస్తుంది. ఇంటిగ్రల్ కాస్, ఇంటిగ్రల్ sec². ఇలా ఫార్ములాలు రిపీటెడ్గా మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఫార్ములాలు ఇవి. ఈ ఫార్ములాస్ బాగా నేర్చుకొని నేను చెప్పిన టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే ఇంటిగ్రేషన్ లైన్ ఇంటిగ్రల్ చేయొచ్చు. అండ్ నేను లెర్న్ ఇంటిగ్రేషన్ అని ఒక ప్లేలిస్ట్ పెట్టున్నాను. దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఇచ్చున్నాను నేను. ఆ ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయండి. లెర్న్ ఇంటిగ్రేషన్ ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. దాంట్లో ఇంటిగ్రల్ యూవి ఎలా చేయాలో కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియో లెక్చర్లో డబుల్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో నేను చెప్తాను. ఓకేనా? ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.